వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. మల్టీ కలర్స్ సిల్క్ థ్రెడ్ 3mm నీడల్ యూజ్ చేసి బ్యాక్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ వన్ టూ త్రీ 5 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని 2-3 చైన్స్ ఈ మిడిల్ నుంచి డబుల్ క్రోషెట్లో స్టార్టింగ్ 3 చైన్స్ యాడ్ చేసుకుని 2 3 సేమ్ చైన్ నుంచి 4-5 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2-3 చైన్స్. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ సింగిల్ క్రోషెట్. 3 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. థర్డ్ చైన్ నుంచి 1-2-3 చైన్స్ స్టిచ్ చేసుకుని లాస్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 డిజైన్స్ వస్తాయి. ఇక్కడ 5 చైన్స్. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని 2-3 చైన్స్ దీంతో కౌంట్ చేసుకుని 2 సేమ్ చైన్ నుంచి 3 సేమ్ చైన్ నుంచి 4-3 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి థర్డ్ చైన్ నుంచి 1-2-3 చైన్స్ తీసుకోవాలి. లాస్ట్ చైన్ అండి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ 2 డిజైన్స్ వస్తాయి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని 2-3 చైన్స్. ఈ గ్యాప్ నుండి ఈ 3 చైన్స్ కూడా యాడ్ చేసుకుని డబుల్ క్రోషెట్లో 2-3-4-5 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. 1-2-3-4-5 సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసిన వాటిలో మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకోవాలి. సేమ్ ఇలానే ఈ లాస్ట్ గ్యాప్ నుండి 5 టైమ్స్ అంటే ఈ గ్యాప్లో 4 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 ఇలా 4 టైమ్స్ స్టిచ్ చేసి 5th చైన్ డబుల్ క్రోషెట్లో ఈ లాస్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. డబుల్ క్రోషెట్ ఇక్కడ 1 డిజైన్ వచ్చింది, ఇక్కడ 2 వచ్చినాయి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని 2-3 చైన్స్. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ 1 సింగిల్ క్రోషెట్.
చైన్స్ 1 2 3 చైన్స్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. థర్డ్ చైన్ సింగిల్ క్రోషెట్, ఫోర్త్ చైన్ సింగిల్ క్రోషెట్. త్రీ చైన్స్ తీసుకుని ఇక్కడ లాస్ట్ చైన్ అండి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. త్రీ డిజైన్స్ వస్తాయి. లాస్ట్లో 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 3 చైన్స్, గ్యాప్ నుండి 4 టైమ్స్ డబుల్ క్రోషెట్. దీంతో కలిపితే 5 అవుతుంది. 2 3 5 times. 3 చైన్స్లో మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని సేమ్ ఇలానే 5 టైమ్స్ ఈ గ్యాప్ నుండి 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. 4 టైమ్స్ స్టిచ్ చేసి 5th చైన్కి లాస్ట్ చైన్ నుండి తీసుకోవాలి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ రోకి 1 డిజైన్ వస్తుంది. నెక్స్ట్ 2 3 4 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. 1 రోకి సింగిల్ క్రోషెట్ చైన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ రోకి డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. 10 రోస్ స్టిచ్ చేశాను. 1 2 3 ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఎల్లో మిక్స్డ్ కలర్ థ్రెడ్ తోటి 4 పార్ట్స్, మెరూన్ కలర్ తోటి 4 పార్ట్స్గా స్టిచ్ చేశాను. ఇవి 10 రోస్ స్టిచ్ చేశాను. కౌంట్ చేసుకుంటే అంటే ఇలా కౌంట్ చేసుకోవచ్చు. 6 పార్ట్స్ ఇలా 10 రోస్ స్టిచ్ చేసి 5th వన్ 11 రోస్ స్టిచ్ చేశాను. 1 రో ఎక్కువ స్టిచ్ చేశాను 2 కలర్స్ తోటి. వీటిని 4 పార్ట్స్ ఒకదానికి ఆపోజిట్గా తీసుకుని నీడిల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి జాయిన్ చేసుకుంటూ. ఈ 3 పార్ట్స్ 10 రోస్ స్టిచ్ చేశాను డిజైన్. ఈ 1 పీస్ మాత్రమే 11 రోస్ స్టిచ్ చేశాను. ఇప్పుడు వీటిని ఈ డిజైన్ అవుట్ సైడ్కి వచ్చేలాగా స్టిచ్ చేసాము. ఇట్లా తీసుకుని ఈ పార్ట్ 10 రోస్, ఇది 11 రోస్. అందుకని ఇది సింగిల్గా స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో నుండి సెకండ్ పార్ట్ యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఒకదాని ఒకటి జాయిన్ చేసుకుంటూ ఇలా లాస్ట్ వరకు కార్నర్ వరకు స్టిచ్ చేసుకుని ఇలా 2 పార్ట్స్ స్టిచ్ చేసి ఒక
దానికి ఒకటి అటాచ్ చేసి నెక్స్ట్ ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేద్దాం. ఈ రెండు కూడా ఈ సైడ్స్కి జాయిన్ చేసి నెక్స్ట్ ఇలా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయకుండా ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలాగే ఉంచేసి స్టార్టింగ్ ఇక్కడే నాట్ తీసుకుంటున్నాను. ఇదేనైతే జాయిన్ చేసి స్టిచ్ చేసుకున్నాము సేమ్ కానీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కర్ణ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. థ్రెడ్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇంతవరకు స్టిచ్ చేసి అక్కడి నుంచి థర్డ్ చైన్కి అటాచ్ చేసుకోవాలి. 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి ఇక్కడ నుంచి ఎవరి చైన్ అండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇలా ఈ పార్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ ఒకదానికొకటి జాయిన్ చేసుకుని స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు స్టిచ్ చేసి ఇక్కడ 1 నాట్ తీసుకుంటాను. ఇక్కడే కట్ చేయకుండా కొంచెం ఇన్సైడ్కి మిడిల్ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ 1 నాట్ తీసుకుని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం లోపలికి తీసుకున్నా పర్లేదు. ఇట్లా స్టిచ్ చేసుకోవాలి 4 సైడ్స్. ఈ 3 పార్ట్స్ ఒకదానికొకటి అటాచ్ చేస్తూ మిడిల్లో ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండిల్ స్టిచ్చింగ్కి 3 సైడ్స్ 10 rows స్టిచ్ చేసాము. 1 సైడ్ మాత్రం 11 rows స్టిచ్ చేసాము. ఈ సైడ్ నుంచి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. 2 సైడ్స్ 3 డిజైన్స్ లీవ్ చేసి 4th డిజైన్ నుంచి తీసుకుంటున్నాను. అలాగే మిడిల్లో 3 డిజైన్స్ స్కిప్ చేసి 4th డిజైన్ నుంచి అటాచ్ చేస్తాను. ఈ 4th డిజైన్లో 1 2 3 4 5 చైన్స్ ఉన్నాయి. 5 చైన్స్లో మిడిల్ ఉన్న 3 చైన్స్ నుంచి హ్యాండిల్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మిడిల్ 3 చైన్స్ నుంచి ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని
టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇలా వదిలేయకుండా మిడిల్లోకి తీసుకుని ఇన్సైడ్ చెక్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇలానే కంటిన్యూ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు 3 టైమ్స్ ఈ 3 డిజైన్ స్కిప్ చేసి 4th డిజైన్లో మిడిల్లో ఉన్న 3 చైన్స్ నుంచి అటాచ్ చేసుకోవాలి. హ్యాండిల్స్ ఎంత పొడవైతే కావాలో ఇలా స్టిచ్ చేసి లాస్ట్లో నీళ్ళు తీసుకుంటున్నాను. దీన్ని లోపల వైపు నుంచి 1 2 3 డిజైన్స్ స్కిప్ చేసి 4th డిజైన్ 5 చైన్స్లో ఈ థర్డ్ మిడిల్లో ఉన్న 3 చైన్స్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ చైన్ అండి, ఫస్ట్ చైన్కి మిడిల్ చైన్ నుండి మిడిల్ చైన్కి ఇలా కలిపి స్టిచ్ చేసుకోవాలి. థర్డ్ చైన్ అండి, థర్డ్ చైన్. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కింద వరకు తీసుకుని నాట్ తీసుకుని తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది, ఓడిపోకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ స్టిచ్ చేసుకుని 1 సైడ్ మిడిల్లో స్టిచ్ చేసాను సింగిల్ క్రోషెట్ లాగా. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ అటాచ్ చేద్దాం. ఈ ఫస్ట్ పార్ట్కి ఇది అవుట్ సైడ్కి వచ్చే పార్ట్, ఇది ఇన్సైడ్కి వస్తుంది. అటాచ్ చేసే దానికి ఈ పార్ట్ ఇన్సైడ్కి వస్తుంది, ఇది అవుట్ సైడ్కి వస్తుంది. అంటే ఈ రెండు ఆపోజిట్లో తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను దీనికి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ లాస్ట్ చైన్ నుంచి టూ చైన్స్ నుంచి ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం. తీసుకుని అవుట్ సైడ్ ఉన్నది, వేరే సైడ్ ఉన్నది 2 చైన్స్ నుంచి నేను తీసుకుంటాను. నాట్ తీసుకుని ఇది ఇలానే ఇన్సైడ్ సైడ్ చేసుకుని ఎవరి చైన్ నుంచి కూడా నీడిల్ తీసుకోవాలి. ఈ 2 చైన్స్ ఇవి 2 చైన్స్ ఇలా స్టిచ్ చేసుకుని
ఈ సెకండ్ సైడ్ ఉన్న కార్నర్ వరకు స్టిచ్ చేయాలి. ఇక్కడ ఇలా స్టిచ్ చేశాను. హ్యాండిల్స్ పట్టుకోవడానికైనా తగిలించుకోవడానికైనా కంఫర్ట్గా ఉంటాయి. లోపలైతే చాలా స్పేస్ వస్తుంది. షాపింగ్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది స్టైలిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.